భరద్వాజ గారు సినిమా హాలిడే ప్రకటించారన్నట్టుగా థియేటర్లు మొత్తం కొన్ని మూసేస్తున్నాం అని చెప్పేసి వార్తలు, కొన్ని థియేటర్ సింగిల్ స్క్రీన్స్ ఆల్రెడీ స్వచ్ఛందంగా మూసేశారు. అవును, ఆంధ్రప్రదేశ్లో కొంతమంది అని, లేకపోతే ఇట్లా డిస్కషన్ నడుస్తుంది. ఈ సిచ్యువేషన్కి రావడానికి అసలు కారణాలు ఏమంటారు? అసలు ఏంటి పరిస్థితి? సినిమా థియేటర్ మనుగడ ప్రస్తుతం సిచ్యువేషన్ అంటే కరోనా టైం నుంచి చర్చ జరుగుతోంది. లాక్డౌన్ రోజుల నుంచి ఓటీటీలు ఎప్పుడైతే ప్రజల జీవితాల్లోకి వచ్చాయో, అంటే సినిమా వాళ్ళు చాలామంది ఒక మాట మాట్లాడుతున్నారు, ఓటీటీలో ఉద్దరగా సినిమాలు వస్తున్నాయి కాబట్టి చూసేస్తున్నారు అని. కానీ అక్కడ కూడా డబ్బులు కట్టాలి, కౌంటర్లోకి వచ్చి కూడా డబ్బులు కట్టాలి. అవును, ఎందుకు థియేటర్కి రావడం లేదు జనాలు అనేది, అంటే థియేటర్ ఎక్స్పెన్సివ్గా మారింది. గతంలో ఎన్నడూ లేనంత ఎక్స్పెన్సివ్గా మారింది. ఆడియన్ ఫ్రెండ్లీగా లేకపోవడం అనేది ఒక కారణం థియేటర్. రెండోది, రాజమౌళి లాంటి వాళ్ళు ఒక ఎక్స్ప్రెషన్ చేశారు ఆ రోజుల్లో. కరోనా అయిపోయి లాక్డౌన్ తర్వాత థియేటర్కి వచ్చేలాగా, థియేటర్కి జనాలను రప్పించే స్థాయి సినిమాలు తీయాలి, థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి వాళ్ళకి. థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వటం కోసం అద్భుత రసంలో సినిమా తీయాలన్నాడు ఆయన. ఇది అంటే ప్రతిదీ కూడా పాన్ ఇండియా సినిమా కావాలి అనే ఉద్దేశమే. ఇటువంటి సినిమాలు మాత్రమే ఆడతాయి అనే అభిప్రాయం ఆ స్టేట్మెంట్ నుంచి వస్తుంది. కానీ అది తప్పు అని ఆడియన్స్ నిరూపించి టిల్లు అనే సినిమాని చూశారు కదా, థియేటర్లకు ఎగబడి చూశారు. టిల్లు స్క్వేర్ ఇంకా విపరీతంగా ఆడింది, బేబీ అనే సినిమా ఆడింది. ఎందుకు ఆడినాయి ఈ సినిమాలు? ఏముంది దానిలో? ఆయన చెప్పినట్టుగా థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమాలు కాదు అవి, ఫోన్లో చూసుకోగలిగిన సినిమాలే. అయినప్పటికీ ఎందుకు థియేటర్లకు వచ్చారు జనాలు అంటే, జనాల మధ్య ఒక చర్చని రాజేసినాయి. అవి కనెక్ట్ అయ్యే కంటెంట్ ఉంది, కనెక్టివిటీ ఉండటం మాత్రమే కాకుండా ఒక చర్చని రేపాయి. ఆ చర్చ రేపటం వలన జనాలు థియేటర్లకు వెళ్ళారు. అంటే మీరు సెలెక్ట్ చేసుకుంటున్నటువంటి కంటెంటు జనంలో చర్చ రేపేదిగా ఉంటే జనం పెడతారు. అది పెద్ద సినిమాయే కానక్కర్లా, అది చేయట్లా. ఇది సినిమా పరిశ్రమ రివ్యూ చేసుకోవాల్సినటువంటి అవసరం. ఓకే, కంటెంట్ పరంగా మనం ఏది ఇస్తున్నాం వాళ్ళకి అనేది. ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు జనాలంటే, ఓటీటీలకు ఎక్స్పోజ్ అయిన సందర్భంగా లాక్డౌన్ టైంలో వీళ్ళ బుర్రలు పెరిగినాయి, స్థాయి పెరిగింది. అంటే ప్రపంచ సినిమాకి ఎక్స్పోజ్ అయ్యారు. ఇతర భాషల్లో వస్తున్న సినిమాలన్నీ చూశారు ఖాళీగా ఉండి. చూడటంతో మన సినిమా ఎక్కడుందో వాళ్ళకి అర్థమైంది. దీన్ని అందుకునే ప్రయత్నం జరగట్లా, అది ఒక లోపం. ఆ లోపాన్ని సవరించుకోవాల్సిన అవసరం ఉంది. మేకర్స్ థియేటర్లకు రాకపోవడానికి కారణాల్లో అది కూడా ఒకటి. రెండోది, పాన్ ఇండియా పేరు చెప్పి ప్రతి హీరో కూడా 2-3 ఏళ్ళు టైం తీసుకుంటున్నారు సినిమాలకి. దీంతో క్రౌడ్ పుల్లర్ల సినిమాలు రావట్లా. పెద్ద హీరోలు ఎలా అయ్యారు? వాళ్ళు క్రౌడ్ పుల్లర్లు కాబట్టి అయ్యారు. ఎన్టీ రామారావు గారు ఏడాదికి 10 సినిమాలు 11 చేసేవాడు, కృష్ణ గారు 17 చేసేవాడు, నాగేశ్వరరావు గారు కనీసం 5 చేసేవాడు, శోభన్ బాబు 6-7 సినిమాలు రిలీజులు ఉండేలా చూసుకునేవాడు. ఆ టైంలో ప్రతి వారం ఒక పెద్ద హీరో సినిమా ఉండేది థియేటర్లు కళకళలాడేవి. అది మాత్రమే కాకుండా థియేటర్ ఆడియన్స్ ఫ్రెండ్లీగా ఉండేది. అందుకని అవి మంచి రోజులు. ఇప్పటికీ చాలా చోట్ల చాలా థియేటర్స్ వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, 77లో అడవిరాముడు సినిమా రిలీజ్ అయింది ఏప్రిల్లో, దాని కంటిన్యూషన్ ఎమగోల పడింది మా థియేటర్లో. దాదాపు 2 సంవత్సరాలు మా జీవితాలు వెళ్ళిపోయినాయి దాని మీద అని మాట్లాడతారు. ఇలాంటి ఒక సక్సెస్ఫుల్ ట్రెండ్ లేదు అనేది ఒకటి అనిపించింది. జనాలు థియేటర్లకి వెళ్ళటం అనేది తగ్గిన మాట వాస్తవం. చాలా చోట్ల షోలు అంటే చివరి నిమిషం వరకు దింపుడు కళ్ళెం ఆశ అంటారు. అలాగా కౌంటర్లు తెరిచిపెట్టుకుని జనం రాక షో ఆపేసి ఇంటికి వెళ్ళిపోతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. మల్టీప్లెక్స్లో మీకు యాప్ల్లో ఓపెన్ అయి ఉంటుంది కౌంటర్, టికెట్ బుక్ చేసుకున్నప్పటికీ అక్కడ షో ఉండటం లేదు. ఇలాంటి సందర్భం, ఇలాంటి చేదు అనుభవాలు చాలామందికి ఎదురైనాయి ఈ మధ్యకాలంలో. కాబట్టి ఒకటి, థియేటర్ ఆడియన్ ఫ్రెండ్లీగా మారాలి. దీంతో పాటు ఇంకొక చర్చ ఉంది. మల్టీప్లెక్స్లకు ఇచ్చే రెవెన్యూకి సింగిల్ స్క్రీన్స్కి ఇస్తున్నటువంటి రెవెన్యూకి తేడా ఉంది. అక్కడ 40% వాళ్ళు
షేర్ ఇస్తున్నారు కలెక్షన్లో మల్టీప్లెక్స్ల్లో, కానీ సింగిల్ స్క్రీన్స్కి మాత్రం అద్దె మాత్రమే ఇస్తున్నారు. ఇది వీళ్ళకి మనస్తాపం కలిగించిన మాట వాస్తవం. వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు చాలా కాలంగా, మీరు రెంట్ ఇస్తున్నారు కానీ మేము ఈ ఖర్చులు బేర్ చేయలేకపోతున్నాం ఈ అద్దెతో, అందుకని మాకు షేర్ ఇవ్వండి, మల్టీప్లెక్స్కి ఇస్తున్నట్టు అంత ఇవ్వక్కర్లా, కనీసం 20-30 ఇవ్వండి. 20 అనేది ఆల్రెడీ ఒక మేరకు అంగీకారం కుదిరింది, కానీ 30 ఇస్తే రీజనబుల్గా ఉంటుంది అనేది కొంతమంది అభిప్రాయం. అది పెంచండి. అది పెంచితే అంటే 10% ఇవ్వడానికి ఒక మేరకు అంగీకారం కుదిరింది, 30 ఇస్తే రీజనబుల్గా ఉంటుందని అంటున్నారు వాళ్ళు. ఇది ఒక చర్చ ఉంది. వాళ్ళకి 40 ఇస్తున్నారు మల్టీప్లెక్స్లకి. ఈ గొడవలన్నీ కలిపి రెండోది రియల్ ఎస్టేట్ వ్యాప్తి చెందుతోంది విస్తృతంగా. ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎప్పుడైతే థియేటర్ అనేది ఫైనాన్షియల్గా వైబుల్ కావడం లేదో వాళ్ళు అపార్ట్మెంట్ల నిర్మాణానికి వెళ్ళిపోతున్నారు. ఆ సందర్భం మనం చూస్తున్నాం ఆల్రెడీ, చాలా చోట్ల జరుగుతోంది అది. ఇక్కడ సత్యం థియేటర్ ఏమైందో మనం చూసాం, షాపింగ్ కాంప్లెక్స్గా మారిపోయింది, అది మాల్ వచ్చేసింది, పైన మల్టీప్లెక్స్ వచ్చింది. విజయవాడలో డబుల్ బాల్కనీ థియేటరు కళ్యాణ్ చక్రవర్తి అలాగే కపర్జీ మూతపడి ఇప్పుడు వాళ్ళు దానిలో ఒక సెక్షన్ అంతా కూడా అపార్ట్మెంట్స్ కడుతున్నారు, రెండో దానిలో కమర్షియల్ వెంచర్ వేస్తున్నారు. దానిలో థియేటర్ ఉంటే ఉండొచ్చు లేకపోవచ్చు అని మాట్లాడుతున్నాడు ఆయన, కళ్యాణ్ చక్రవర్తి గారు. కాబట్టి ఆ 2 థియేటర్లు దాంతోపాటు చాలా థియేటర్స్ వెళ్ళిపోయి కాంప్లెక్స్లుగా మారిపోయినాయి. జైహింద్ టాకీస్ ఉండేది విజయవాడలో, ఇప్పుడు అది హౌసింగ్ కాంప్లెక్స్గా మారిపోయింది, కమర్షియల్ అండ్ హౌసింగ్ కాంప్లెక్స్గా మారిపోయింది. ఈ ప్రమాదం కూడా థియేటర్ని చంపేస్తోంది. అందుకని థియేటర్ని అంటే కేవలం థియేటర్ అనేదే ఒకప్పుడు రెవెన్యూ సోర్స్ సినిమాకి, ఇప్పుడు ఇతర ప్లాట్ఫామ్స్ వచ్చినాయి. వీటికి తోడు ఇంకొక ప్రమాదం ఏంటంటే ఈ ఇంటర్నెట్లో రకరకాల వెబ్సైట్లోకి సినిమా వచ్చేస్తుంది, ఐబొమ్మ కావచ్చు మరొకటి కావచ్చు. థియేటర్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఓటీటీలో కంటే ముందే సినిమా షో పడినటువంటి షో ముగిసిన 1 అవర్లో మీకు అవైలబుల్గా కంటెంట్ వచ్చేస్తుంది. ఇదొక ప్రమాదం. దీంతో ఇక్కడ డౌన్లోడ్ చేసుకుని చూసేస్తున్నారు, ఫార్వర్డ్లు చేసేసుకుంటున్నారు. ఇది కూడా ఒక ప్రమాదంగా మారింది. ఇది కట్టడి చేసుకోవాలి. ఇలాంటి అనేక కష్టాలలో ఇప్పుడు థియేటర్ ఉంది. అందుకని థియేటర్ని బతికించుకోవాలంటే ఈ గేట్లన్నీ మూసుకుంటూ రావాలి, సింగిల్ స్క్రీన్స్ పర్టికులర్గా. ఎందుకంటే మల్టీప్లెక్స్లకు వెళ్ళలేని ఆడియన్స్ వాటిని ఒక ఆప్షన్గా చూసుకుంటున్నారు. అందరూ ఆ స్థాయికి వెళ్ళలేరు. రెండోది అక్కడేమో పాప్కార్న్ చంపేస్తోంది సినిమాని. అందుకని అక్కడ స్నాక్స్ ధరలు తగ్గించడం మీద శ్రద్ధ పెట్టాలి. థియేటర్ ఆడియన్స్ ఫ్రెండ్లీగా మార్చడానికి ఉన్నటువంటి ఏకైక వెసులుబాటు సింగిల్ స్క్రీన్స్, వాటిని కాపాడుకోవాలి. వాళ్ళకు కావాల్సిన రెవెన్యూ షేర్ ఇవ్వాలి. ఈ ప్రయత్నాలన్నీ జరిగితే అప్పుడు థియేటర్ ఉంటుంది, లేకపోతే మా వల్ల కాదు అని చేతులు ఎత్తారు వాళ్ళు. కంటెంట్ వైపు నుంచి ఒక రివిజన్ అంటే ఒక రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఏ కంటెంట్ ఇస్తున్నాము అనేది ప్రజల స్థాయికి, అంటే ప్రజల పెరిగిన వాళ్ళ మేధాశక్తి స్థాయికి తగిన కంటెంట్ ఇస్తున్నామా లేదా అనేది ఒకటి చెక్ చేసుకోవాలి మేకర్లు. థియేటర్లను కాపాడటానికి మనం ఏం చేస్తున్నాం అనేది ఛాంబర్ ఆలోచించాల్సిన విషయం. ఇవన్నీ ప్రాపర్గా జరిగితే అప్పుడు సినిమా థియేటర్లు బతుకుతాయి. కంటెంట్ బాగుంటే చూస్తారు అనడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి మన దగ్గర. కేవలం రాజమౌళి గారు చెప్పినట్టుగా సినిమా అంటే థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమాలు మాత్రమే థియేటర్ని బతికిస్తాయని అనుకోనక్కర్లేదు. అది లేకుండా చర్చని రేపే సినిమాలు మీరు చేయగలిగితే థియేటర్ బతుకుతుంది. అది కూడా చేయాలి.